ఊళ్ళో ఎంతమంది ఉండే మళ్ళీ కానుకు నాకే రావాలా? ఏమైంది అక్క? అక్క కడుపు వచ్చింది నాకే. నీ మొఖం చెడా, నీ కడుపు ఏంటి? ఇదేమనుకున్నా పొట్ట, అది పొట్ట, గ్యాస్ పొట్ట, అది గ్యాస్ పొట్ట. అమ్మో ఒక తన్నునే తంటే ఆ పొట్టలో దన్నొద్దు చేతులు. అమ్మో అంటే రంగమ్మ గారు కడుపు వచ్చిందా? అయితే రంగమ్మ గారు చెప్తున్నా అవుతుంది కదా. అవును. రంగమ్మ గారు ఎలా ఉందో ఎలా ఉంది? వేడుకలు కూడా తొమ్మిది నెలలు నిండిపోయి 10వ మాసం దొరబడినదన్న. అదే విధంగా సూర్యగోకి కూడా 9 మాసాలు నిండి 10వ మాసం దొరబడక వాతపు నొప్పులు తగిలి అవి బిడ్డ పిల్లయి నోరు లేని గోవ తన బాధ ఎవరికి చెప్పుకోలేక బాధపడుతూ ఆ ఒక శ్రీనివాసుల మహిమ చేత ఏ కష్టము లేకోకుండా సూర్యగో గర్భపడ జన్నుగో జన్మించినదట. ఆ జన్నుగో సంతోషముగా అది సూర్యగో జన్నుగో పెరట లోపల ఆనందముగా ఉన్నాయట. అదే సమయంలో రంగమ్మదేవికి కూడా వాతం నొప్పులు తగిలి అదే బిడ్డప్పుడయ్యి అల్లాడిపోతూ ఉన్నదట. అమ్మా మెల్లిగా నడుము నుంచి నొప్పొస్తున్నదా? నడుము నుంచి నొప్పొస్తుందా? చూడమ్మా, కుడి నుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి ఒక రకముగా. అమ్మా చూడమ్మా, తులసూరు పిల్లవి నొప్పులు చలి నొప్పులు వస్తాయి అమ్మా. ఇలాంటి నొప్పులు వచ్చాడే ఓర్చుకోవాలా? బిడ్డలు లేని ఇప్పుడు ఊరు మొగడు పక్కన పిల్లలు ఉన్నారని చెప్పి రైలు వాళ్ళకి సీటీ బస్సు ఆర్టీసీ బస్సుకి చెట్టు పుట్టలు వచ్చాం. సంతానం ఎక్కడ పోయేటప్పుడు ఓ నాయనో ఓ దేవుడో ఓ దేవుడో అంటే అట్టమ్మా ఓర్చుకుంటే కానీ బిడ్డలు అవుతాం. అమ్మా ఏమో కన్నావు, ఇలాంటి బాధలు పడే కన్నావు. నువ్వు ఎంతమంది కన్నా అక్క? ఈ మాట మాట మళ్ళా మాట అనుకోరు కానీ ఇదిగా ఎప్పుడు కూడా నేను పెరగనమ్మా. అమ్మా రంగమ్మ గారు ఓర్చుకోతల్లి చేసేది. బిడ్డలు కంటా రాత్రి గంట బిడ్డలు కంటా అమ్మ
ఎప్పుడు వచ్చి తొలిసూరు కనుపమ్మ అలాగే ఉంటదమ్మా. అలా రంగమ్మ కూడా బాధపడుతూ ఉన్న సమయంలో తిరుపతి కొండలో ఉన్న శ్రీనివాసులు కూడా ఇరుకుల సాగి రూపంలో కదిలి వచ్చి అలా రంగమ్మ దగ్గరకు వచ్చి అబ్బా దర్శిలారా రంగమ్మ గారు నేను చూస్తానమ్మా ఆ తల్లికి కనిపి చేస్తానమ్మా అని చెప్పి రంగమ్మ అలా చూస్తూ ఉన్నదట. అలా శ్రీనివాసులు కూడా కదిలిలాగానే రంగమ్మ తులిపడి పెక్కిలేసి తండ్రి శ్రీనివాస అడగగానే సంతానం ఇచ్చావయ్యా ఈ బాధ కూడా నీవే తీర్చు తండ్రి. నాకు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పర్వాలేదయ్యా వారికి కానుకనిచ్చే భాగ్యాన్ని నాకు ప్రసాదించు తండ్రి అని చెప్పి రంగమ్మ అలా దక్కిస్తూ స్వామి వారిని మధ్యలో ధ్యానం చేస్తున్నదట. ఎక్కువ రూపంలో ఉన్న శ్రీనివాసుని కూడా గోరి నీబుది తీసి రంగమ్మ పాదాల నుంచి డస్ట్ వరకు ఎప్పుడైతే వేశారు ఆ రంగమ్మ ఎలా ఉంది ఆయన ఏడుకున్నవాడా బిల్లు బిల్లు స్వామి వారి మహిమ చేత చక్కని ఆడవాళ్ళకి జన్మించిందట. చూసావంటే సుభశ్రీ ఏంటి రంగమ్మ గారు మోసిన నవ్వులు ఫలించి చేసిన పూజ ఫలించి ఆ స్వామివారి దయ వల్ల చక్కర ఆడపిల్ల పుట్టింది. కొత్తగా కొట్టమ్మా కొత్తగా కొట్టండి. అలా శ్రీనివాసుల మహిమ చేత ఆ రంగమ్మ దేవికి కూడా చక్కనటువంటి ఆడవాళ్ళు జన్మించినదట. మరి అసలు పుట్టి బాధ ఎలా ఉంది? నొస్తాన నాగపడిగా నాలుగిన నక్షత్రం ఈపున మింజామర అరికాలను తామరబద్ధం అమ్మాయి శిరసిన నాగపడిగా చూసావా శాస్త్రానికి నాగరాజులో ఉన్న నాగకన్య భూలోకంలో మానవ కన్యగా రంగమ్మ గర్భాన్ని జన్మించినట్టుకుంది. చూసావా ఈ వార్తగా మన శివరావు గారు చెప్పారు సాయంత ధనమిస్తాడు. అలా పుట్టినటువంటి బాలను చూసి ఆనందపడుతూ ఉన్నారట. అలా దాసిని కూడా గ్రామంలో ఉన్న జనుల పెద్దలకు కూడా విన్నవిస్తూ ఉన్నారు. మరి రంగమ్మ దేవికి కూడా మరి పురుడు స్నానాలు చేయించి పుట్టినట్టు వాళ్ళ బాలకు కూడా స్నానాలు చేయించారు. మరి రంగమ్మ దేవికి 21వ రోజున మరి తలారి స్నానం చేయించి మరి ప్రభుత్వం పిలిపించారు. ఏమండి పొత్తుల గారు మరి మాకు లేక లేక అమ్మాయి జన్మించింది, మా అమ్మాయికి పేర్లు పెట్టాలి. మరి ఏ రోజున జన్మించిందంటారా? మరి శ్రావణ మాసంలో శుక్రవారం జన్మించింది. నమస్కారం అండి సాగరయ్య గారు. సంద్రయ్య ఏమిటండి ఇలా వచ్చారు? అయ్యా పల్లాశివరామయ్య గారికి రంగమ్మ గారికి లేక లేక కలిగింది లోకమాత బంగారు బొమ్మ నాగలోకంలో నాగకన్య.